చవన మహర్షి. శర్వాతికి ఒక కుమారుడు కుమార్తె ఉండేవారు. కుమార్తె పేరు సుకన్య. నవయౌవన సుందరాంగి. ఒకరోజు శర్వాతి వన విహారానికి రాజధానికి దగ్గరలో ఉన్న మానస సరోవరము అనే సరస్సుకు కుటుంబ సమేతంగా చేరుకుంటాడు. ఆ సరోవరం దగ్గరలో ఉన్న ప్రదేశంలో అనేక వైవిధ్య పశుపక్షాదులు ఉండేవి. అక్కడ ఉండే అడవిలో భృగు మహర్షి కుమారుడు చవన మహర్షి ప్రాణామాయంతో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. దీర్ఘ తపస్సు వల్ల ఆయన మీండకు చలిచీమల పుట్ట చేరుతుంది. ఆ పుట్ట చుట్టూ చేరడం వలన చవన మహర్షి ఒక మట్టి ముద్దల వలె కనిపించేవాడు. శర్వాతి కుమార్తె సుకన్య కూడా వనవిహారానికి వెళ్ళింది. చవనుడు తపస్సు చేసుకుంటున్న పుట్ట వద్దకు వస్తుంది. చవన మహర్షి పుట్టతో కప్పబడి ఉండడం వల్ల శరీరం కనిపించకుండా 2 కళ్ళు మాత్రమే మినుగురు పురుగుల వలె సుకన్యకు కనిపిస్తాయి. సుకన్య అది ఒక పురుగు వలె ఉన్నదని భావించి పుల్లతో తీయడానికి ప్రయత్నిస్తుంది. అది గమనించిన చవన మహర్షి తన లోపల తపస్సు చేసుకుంటున్నానని తనని పుల్లతో పొడవవద్దని వారిస్తాడు. కానీ ఆ విషయం గ్రహించక సుకన్య పుల్లతో చవన మహర్షి 2 కళ్ళు పొడుస్తుంది. చవనుడు కంటిచూపు పోతుంది. కంటిచూపు పోవడంతో చవన మహర్షి కోపించి శర్వాతి సైనికులకు మంత్రులకు శర్వాతికి మలమూత్రాలు రాకుండా బంధించేస్తాడు. మలమూత్రాలు బందీ అవడంతో చింతాక్రాంతుడై ఉన్న శర్వాతి వద్దకు సుకన్య వచ్చి తను అడవిలో తెలియక చేసిన అకృత్యం గురించి చెప్తుంది. అప్పుడు విషయం గ్రహించిన శర్వాతి సకల పరివారంతో అడవికి వెళ్ళి మహర్షిని కలిసి అపచారాన్ని మన్నించి క్షమించమంటాడు. అప్పుడు చవన మహర్షి శాంతి చిత్తుడై తన చూపు పోవడం వల్ల తనకు ఉపచారాలు చేయడానికి వీలుగా శర్వాతి కుమార్తె సుకన్యను తనకిచ్చి వివాహం జరపమంటాడు. దానికి శర్వాతి సంకోచిస్తుంటే సుకన్య ముందుకు వచ్చి తన వలన అపచారం జరిగిందని ఆ అపచార నివృత్తికి చవన మహర్షికి ఉపచారాలు చేయడం ద్వారానే తీరుతుందని తండ్రితో తన వివాహము చవన మహర్షితో జరపమని చెబుతుంది. వివాహం జరిగాక చవన మహర్షి ఆశ్రమానికి నారచీరలు కట్టుకుని చేరుతుంది. పతికి సర్వ విధాల ఉపచర్యలు చేస్తూ ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. కాలం గడుచుచుండగా ఒకరోజు సుకన్య నదికి నీరు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ మార్గంలో వెళుతూ ఉన్న అశ్విని దేవతలు సుకన్యని చూసి ఎవరి నవయవ్వన సుందరాంగి అని అనుకుని పరిచయం అడుగుగా సుకన్య చవన మహర్షి భార్యని చెప్పుతుంది. అప్పుడు వారు ఆ గుట్టిమునితో కాలం వెళ్ళిబుచ్చే బదులు మాతో వచ్చి సర్వసుఖాలు అనుభవించమని కోరుతారు. దానికి సుకన్య అంగీకరించక తన ప్రాతిపత్య ధర్మాన్ని తెలుపుతుంది. అప్పుడు అశ్విని దేవతలు ఒక పరీక్ష పెట్టదలిచి ముసలివాడు గుడ్డివాడు అయిన చవన మహర్షిని తమ వైద్య శక్తులతో తమ వలె నవయవ్వనుడిని చేస్తామని ఆమె తన భర్తని గుర్తించమని పలుకుతారు. ఆ విషయం చవన మహర్షికి తెలుపగా చవన మహర్షి అందుకు అంగీకరిస్తాడు. ఆ ముగ్గురు నదిలో స్నానం చేసి బయటకు వస్తారు. ఆ ముగ్గురు చూడటానికి ఒకే విధంగా నవయవ్వనంలో ఉంటారు. ఆ ముగ్గురిని చూసి మొదట తన పతి ఎవరిని సంశయించి జగన్మాతని ప్రార్థించి చవనుణ్ణి గుర్తిస్తుంది. దానికి అశ్విని దేవతలు కూడా సంతసించి తమకు సెలవు ఇవ్వమని చవన మహర్షిని కోరుతారు. అప్పుడు చవన మహర్షి తనకు యవ్వనము ప్రసాదించిన కారణంన ఏదైనా వరం కోరుకోమంటాడు. అప్పుడు అశ్విని దేవతలు తమకు యజ్ఞయాగాదులలో సోమరసము ఇంద్రుడు ప్రసాదించడం లేదని ఆ సోమరసపానం కావాలని కోరుకుంటారు. తన అల్లుడు నవయవ్వనవంతుడు అయ్యాడని తెలుసుకున్న శర్వాతి వారిని చూడటానికి వచ్చాడు. చవనుడు శర్వాతితో రాజా, నేను నీచే ఒక మహాయజ్ఞం చేయిస్తాను అని అన్నాడు. శర్వాతి అందుకు అంగీకరించాడు. ఆ యజ్ఞంలో చవనుడు అశ్వినులకు సోమరసం ఇచ్చాడు. ఇంద్రుడు చవనునితో వారు దేవవైద్యులే కాని దేవతలు కారు కనుక మాతో సమానంగా సోమపానానికి అర్హులు కారు అన్నాడు.
చవనుడు ఇంద్రుని మాట లక్ష్య పెట్టక అశ్వినులకు సోమరసం ఇచ్చాడు. ఇంద్రుడు ఆగ్రహించి చవనుని ముందుకు వజ్రాయుధం ఎత్తాడు. చవనుడు తన తపశ్శక్తితో వజ్రాయుధాన్ని నిగ్రహించాడు. వెంటనే చవనుడు హోమం చేసి హోమం నుండి ఒక భయంకర రాక్షసుణ్ణి సృష్టించాడు. ఆ రాక్షసుడు ఇంద్రుని మీదికి రావడంతో ఇంద్రుడు భీతి చెందాడు. ఇంద్రుడు చవనుడితో, మహర్షి, మీ తపశ్శక్తి తెలియక అపరాధం చేశాను, క్షమించండి. నేటి నుండి అశ్వినులకు సోమరసానికి అర్హులు అని అంగీకరించాడు.